అప్లికేషన్ పెట్టాను. జూలై 12వ తారీఖున ఆ బహిరంగ సభ వరకు ఈ పాటని అందరూ విరివిగా పాడుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకోటి మీకు తెలుసు, నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి ఎందువల్ల వెళ్ళారంటే, ఒకటి రీపోస్ట్ మార్టం జరగాలని, ఇంకొకటి ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. నేను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మటుకు కాదు. నేను వేసింది హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు. హర్ష్ కుమార్కి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటుంది. ప్రభుత్వ అధికారాలు ద్వంద్వ విధానాల మీద ఉంటుంది. ప్రభుత్వం మీద ఏ పౌరుడికి కోపం ఉండకూడదు. ప్రభుత్వం నడిపించే నాయకుడి మీద కోపం ఉంటుంది, కానీ ప్రభుత్వం మీద ఉండదు. కాబట్టి ఇది హర్ష్ కుమార్ పబ్లిక్ లిటిగేషన్. ఆ పబ్లిక్కి లిటిగేషన్ అని కోర్టుకి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో 2 వారాలు టైం ఇచ్చింది కోర్టు. ఈ 2 వారాల్లో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న తెలపాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు చందా ఇవ్వండి. ఈ లిటిగేషన్కి సపోర్ట్ చేస్తూ 50,000 మంది 10 రూపాయలు చొప్పున పంపండి. ఎలా పంపుతారు? ఎక్కడికి పంపుతారు? నాకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్. నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్. ఇది 3 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఎన్నో కార్యక్రమాలు దాని మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఆ ట్రస్ట్కి మీరు డబ్బులు పంపించండి. ఆ ట్రస్ట్ యొక్క ఫోన్ నెంబరు నేను స్కానర్ ఇవ్వగలను. స్కానర్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఫోన్పే చేయండి. మీరు చేయాల్సిన అమౌంట్ 10 రూపాయలే, ఓన్లీ 10 రూపాయలే.